అది కూడా జరుగుతుందండి, త్వరలో ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే ఓకే సరే, మొత్తం మీద సామాన్యులకి రైతులకి విద్యకి పెద్దపీట వేశారని కూటమి చెప్తోంది. వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటారు? అంటే అన్నిటికంటే మించి ఇక్కడ మనం చూడాల్సింది ప్రజల సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో ప్రశ్నలైనా అడగని తమ ఎమ్మెల్యే తీరుపై ప్రజలు అసలు ఎలా స్పందిస్తారు రానున్న రోజుల్లో? అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు అనేటువంటిది కూటమి చెప్తున్నటువంటి మాట, దానికి మీరేమంటారు? మ్యూట్ తీసి మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసి మాట్లాడండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఓకే చెప్పండి. మేము కూడా ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాం. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు చెప్పింది మేము చెప్పింది వినే పరిస్థితిలో వాళ్ళు లేరు, చేసింది చూసే పరిస్థితిలో ఉన్నారు. సోదరి చెప్తున్నారు సూపర్ 6 అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 2 సంవత్సరాల కాలం పూర్తయింది, ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాల. నిరుద్యోగ భృతి సోదరు చెప్పినట్టు ఈ 2 సంవత్సరాలకు బకాయిలు కూడా కల్పిస్తారా, లేదు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. నిరుద్యోగ భృతి సూపర్ 6 అయిపోయిందని చెప్తున్నారంటే అసలు ఇస్తారా ఇవ్వరా కూడా చెప్పాలి. అట్లనే ఆడబిడ్డ నిధి నెల నెల ప్రతి మహిళకి 1500 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాల బకాయిలు కల్పిస్తారా, ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా చెప్పాలి. ఇవి చెప్పకుండా ఇంకోటి సోదరి అంటారు గ్రామాలు ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నారని చెప్పారు. సోదరి కూడా నా అంచనా ప్రకారం సోదరి కూడా ఒక పల్లెటూరు నుంచి ఒక గ్రామం నుంచే వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నా. సోదరి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ గ్రామానికి రోడ్డు ఎప్పుడు వేశారు? మీ గ్రామానికి రోడ్డు ఎప్పుడు వేశారు? అసలు రోడ్డు ఉందా లేదా? ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని కిలోమీటర్లు ఎన్ని గ్రామాలకి రోడ్లు వేశారు? అది చెప్పకుండా ఊరికినే ప్రచారం చేసుకుంటా రోడ్లు వేస్తున్నాను ప్రచారం చేసుకుంటా 2 సంవత్సరాలు కాలం గడిపి ఇంతవరకు ఎక్కడ ఎన్ని కిలోమీటర్ రోడ్డు వేశారో చెప్పకుండా, ఏ గ్రామాలకు రోడ్లు వేశారో చెప్పకుండా, వాటి వివరాలు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టే చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదని చెప్తున్నాం. మేము చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదని చెప్తున్నాం. ఇక కూటమి ప్రభుత్వం చెప్పే లెక్కలకి సామాజిక పెన్షన్లు బకాయిలతో సహా ఇచ్చామని చెప్తున్నారు. గత ప్రభుత్వం చివరి నెలలో 65 లక్షల పెన్షన్లు ఇస్తే మొన్న 1 తారీఖు ఈ ప్రభుత్వం ఇచ్చింది 60 లక్షల సామాజిక పెన్షన్లు. ఈ 5 లక్షలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కాకెత్తుకెళ్ళిందా? 2 సంవత్సరాలు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన కొత్త పెన్షన్లు ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. అంటే 60 ఏళ్ళు దాటినోళ్ళు ఈ 2 సంవత్సరాల్లో 60 ఏళ్ళు దాటినోళ్ళు లేరా? వితంతువులు లేరా? వికలాంగులు లేరా? హెల్త్ ఇష్యూస్ ఉన్నోళ్ళు లేరా? కిడ్నీ ఫెయిల్యూర్ లేరా? వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అంటే ఎప్పుడో వచ్చిన నెల గత బకాయిలు అప్పుడు ఇచ్చేసి అది 5 లక్షల పెన్షన్లు కట్ చేసి కొత్త పెన్షన్లు ఇంతవరకు ఇవ్వకుండా మేము ఇస్తున్నాము, అద్భుతంగా ఉంది పరిపాలన అని మీరు అనుకోండి. ఎందుకంటే మీరు ఏసీ రూముల్లో ఉంటారు, ప్రభుత్వం అట్టడుగు స్థాయి ప్రజల గోడు మీకు వినిపించదు, వాళ్ళ బాధ మీకు వినిపించదు. అసలు వినే పరిస్థితిలో కూడా మీరు లేరు. ఎందుకంటే ఏదన్నా మాట్లాడు, మాకు 164 సీట్లు వచ్చినాయి, మాది డబుల్ ఇంజిన్ సర్కారు, మమ్మల్ని ఆపేదెవరు, మమ్మల్ని అడ్డుకునేదెవరు అని చెప్పేసి ఒక అహంకారపు పూరితమైన మాటలతోటి ఈరోజు కూటమి ప్రభుత్వ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అదే ధోరణితో ఉన్నారు. ప్రజల గోడు వినే పరిస్థితిలో లేరు, పేదల బాధలు వినే పరిస్థితిలో లేరు. అదేమంటే ప్రచారం ఆర్పాటుతోటి ఆయన చెప్తున్నారు బిల్ గేట్స్ వచ్చి వెళ్ళాడని. బిల్ గేట్స్ రావడానికి ఆయన టూర్ కి ఆయన ఖర్చు ఎంత? ఇప్పటి వరకు ఆయన అనౌన్స్ చేసింది ఏమన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్ కి ఆయన అనౌన్స్ చేసిన వరం ఏమన్నా ఉందా? ఊరికినే చెప్పుకోవడం ఎందుకు? చెప్పాలి కదా. ఇప్పుడు ఇదిగో ఆయన బిల్ గేట్స్ రావడం వల్ల మేము ఇది తెచ్చాము, ఇప్పుడు కొత్తగా ఇది ఇన్స్టాల్ చేస్తున్నాము, ఇది ఇంతమందికి ఉపయోగపడుతుంది అని చెప్పాలి కదా. అంటే ఫోటోలు దిగితేనే ప్రజల కడుపు నిండుతుందా? ప్రచారం చేస్తేనే ప్రజల ఆకలి బాధలు తీరుతాయా? మీరు చెప్పే మాటలు వింటే మా కడుపు నిండి మేము నిద్రపోతామా? ఆలోచించండి. మీరు ఏమనుకుంటున్నారంటే ప్రచారంతో గెలవచ్చు అనుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఏ పార్టీకైనా ప్రచారం చేసుకోండి.
చేసింది చెప్పుకోండి, చేసింది చెప్పుకోండి. మీరు గనక చెయ్యింది గనక అబద్ధాలు గనక చెబితే ప్రజల ఆగ్రహావేశాలకి, ప్రజల యొక్క వ్యతిరేకతకి మీరు గురి కావాల్సి వస్తుంది. రైట్ అడుగుదాం, మాట్లాడదాం వెంకటేశ్వర రెడ్డి గారు. రైట్ మాట్లాడదాం. సమయం ఉంది, మళ్ళీ చెప్తున్నాను, 3 ఏళ్ళ సమయం ఉంది. ఈ 3 ఏళ్ల సమయంలోనైనా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. మీరు ప్రభుత్వ ప్రతినిధులుగా మీరు ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో మీకన్నా సమస్యలు తెలుసు. మీరైనా తీసుకుపోయి, మీరైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టి, ఇదిగో లేదు మీరు చెప్తున్న దానికి గ్రౌండ్ లో ఇంత తేడా ఉంది, దయచేసి ఇవి తొందరగా సరిచేయండి, మేము గ్రౌండ్ లెవెల్లో మేము తిరగలేకపోతున్నాము, క్షేత్రస్థాయిలో మాకు విపరీతమైన ప్రశ్నలు వస్తున్నాయి, కాబట్టి మీరు పని చేయండి అని చెప్పండి. తప్పేముంది? ఎవరొద్దన్నారు? మీరు పని చేస్తానంటే ఎవరొద్దన్నారు? చేయకుండా ఎలా చెప్పుకుంటారు? నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే, ఆడబిడ్డ నిధి ఇవ్వకుండానే, పరిశ్రమలు ఏమీ రాకుండానే, స్టీల్ ప్లాంట్ ని ఆపకుండానే, అమరావతి కట్టకుండానే, పోలవరం కట్టకుండానే మేము అన్ని కట్టేసామని ఎలా చెప్తారు? క్షేమించగా లేదు. మీరు సమయం ఇవ్వండి అని అడుగుతున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. అలా కదండి, మీరు సమయం ఇవ్వండి ఖచ్చితంగా మేము అని చెప్పి మీరు అంటున్నారు. మీరైతే ముందు అసలు రండి, ఇష్యూస్ మీద మాట్లాడండి అని వాళ్ళు అంటున్నారు. సో రీకాల్ అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు చాలా సీనియర్ నాయకుడు ఆయన పాత్రుడు స్పీకర్. సో ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అది సాధ్యాసాధ్యాలకు సంబంధించి చట్టం ఏం చెప్తుంది అన్న అంశానికి సంబంధించి మీరేమంటారు? మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ఈ అధికార అహంకారానికి భయపడము, ప్రజల్ని నమ్ముకున్నాం, ప్రజలు తీర్పునిస్తారు. మీరు మాకు ఏం చట్టపరంగా మేమేం చేయాలో, న్యాయపరంగా మేమేం చేయాలో మేము ప్రజలకి జవాబుదారీగా ఉంటాము. మేము ఎంతవరకు ఏమి మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలి, ప్రజలకి ప్రజల సమస్యల్ని ఎక్కడ లేవనెత్తాలి, అవి ఎక్కడ ఎలాగైతే ప్రజలకి చేరతాయి అనేది మాకు తెలుసు. ప్రజలకి చేరుస్తున్నాం. మీరు అక్కడికి వచ్చి మా సమయాన్ని అంతా అరెస్ట్ చేసి, మా సమయాన్ని అంతా హోల్డ్ లో పెట్టేసి అరెస్ట్ చేసి అక్కడ మాట్లాడనీయకుండా, ప్రజల్లోకి వెళ్ళనీయకుండా మమ్మల్ని హోల్డ్ చేయాలని చూస్తున్నారు. బిఎస్సిలో ఎప్పుడైతే మాట్లాడే అవకాశం మాకు లేదో, మేము లేవనెత్తిన అంశాల మీద మీరు చర్చకు పెట్టలేదో, అప్పుడే మీ వైఖరి మాకు అర్థమైంది కదా. మీ వైఖరి మాకు అర్థమైంది కదా. అంటే మేము లేవనెత్తిన సమస్యల్ని మీరు ప్రశ్నించరు. సాక్షాత్తు గవర్నర్ గారి చేత కూడా జరగనివి జరిగినట్టు అబద్ధాలు ఆడిస్తున్నారు కదా. అక్కడే మీ వైఖరి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కదా. ఇక మమ్మల్ని మాట్లాడనిస్తారని మేము ఎలా అనుకోవాలి? మీరు చెబితే తప్పితే, మీరు మేము మాట్లాడిస్తామని చెబితే తప్పితే, మేము అసెంబ్లీకి వచ్చినప్పుడు సాక్షాత్తు గవర్నర్ గారి చేత శుద్ధ అబద్ధాలు ఆడించారు కదా. అబద్ధాలు ఆడించినప్పుడే మాకు అర్థమైపోయింది. బిఎస్సి సమావేశంలో మా ఎజెండాలు పెట్టినప్పుడే మాకు అర్థమైపోయింది. బిఎస్సి సమావేశానికి మమ్మల్ని తగిన ప్రాధాన్యత ఇవ్వనప్పుడే మాకు అర్థమైపోయింది. విల్సన్ గారు బిఎస్సి సమావేశం అంటున్నారు.